బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హలో ఎంఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. సార్, లైఫ్లో ఎదగాలి అని అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే కొంతమంది ఎగతాళి చేసో హేళన చేసో మన మీద మనకి బిలీఫ్ లేకుండా చేసి పడేస్తారు. కొంతమందికి ఏంటంటే జనరల్గా చెప్తూ ఉంటారు, నీకు తెలియకుండా హనుమంతుడికి ఉన్నటువంటి శక్తి ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ లెవెల్ పవర్ ఉంది, బట్ నీకు తెలియదు నీ గురించి, బయట వాళ్ళకి చాలా తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటారు. నిజంగా కొన్నిసార్లు మన టాలెంట్ మన మీద కంటే కూడా పక్కనోడికి ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. ఆ బిలీఫ్ సిస్టమ్ని ఐడెంటిఫై చేయాలి అని అంటే ఎలా? అండ్ సెల్ఫ్ బిలీఫ్ అనేది చాలా తక్కువ మందికి ఉంటూ ఉంటుంది. ఎలా నమ్మకం కూడా చాలా ఇదిగా ఉంటుంది, లో లెవెల్లో ఉంటుంది. ఏ విధంగా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉందంటారు? ఒకవేళ ఆ నమ్మకం గనక వాళ్ళ మీద వాళ్ళకి తక్కువగా ఉంటే ఎలా దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలి? కొంతమంది పానిక్ అటాక్స్ వస్తాయండి కొంతమందికి. చిన్న అయిన దానికి కాని దానికి భయపడిపోతూ ఉంటారు. అదేదో అక్కడేదో అయిపోయింది అని. వీళ్ళ దగ్గర సత్తా ఉంటుంది దాన్ని ఫేస్ చేసేది, బట్ అది బయటికి తీయరు. ఎలా సార్ దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి? మన మీద మనకు నమ్మకం లేకపోవటానికి కారణం ఇందాక మీరు అన్నట్లు బయట వాడికి నా గురించి తెలుసు, లేదా నాకు బయట వాళ్ళ గురించి తెలుసు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే చిన్నప్పటి నుంచి మనకు కండిషనింగ్ చేశారండి. ఆ కండిషనింగ్ ద్వారా ఏం చేశారంటే బయట వాళ్ళనే చూపించారు. అవును, కంపేర్ చేసి వాడు గొప్ప, వీడు గొప్ప, వీడు గొప్ప, వీడు గొప్ప, వీడు గొప్ప. సో మన మైండ్కి ఏం అలవాటు అయిపోయిందంటే అవతల వాళ్ళ గొప్పలు తెలుసుకోవటం అలవాటు అయిపోయింది, మన గొప్ప మనకు తెలుసుకోవటం తెలియలేదు. ట్రూ అండి, ట్రూ. ఆ ప్యాటర్న్ బ్రేక్ అయితే తెలిసిపోతుంది. దట్స్ వెరీ సింపుల్. అయితే మీరన్నట్టు ఆ నమ్మకం అనేది చాలా చాలా గొప్పదండి, వెరీ పవర్ఫుల్. ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. జనరల్ ఫ్రేమ్లో నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నా, కాళ్ళు లేకుండా నడవటం ఈజీయా కష్టమా? కష్టం అండి. ఇంపాసిబుల్ అని అయితే నేను చెప్పను, కష్టం. కొంచెం క్రష్ చేసి ఉండాలి, లేకపోతే ఇంకేమన్నా. నడవడం కష్టం కదండి. కష్టం. ఒక ఫ్లోర్ మెట్లు ఎక్కాలంటే ఫిజికల్ టార్చర్. ఒక 10 ఫ్లోర్లు ఎక్కాలంటే, లిఫ్ట్లో కాదు ఎక్కడం గురించి మాట్లాడుతున్నా, బాడీ హర్టింగ్ చేసుకోవడం. అదే ఒక శిఖరం ఎక్కాలంటే, ఒక కొండ ఎక్కాలంటే కాళ్ళు లేకుండా వెరీ ఛాలెంజింగ్ అండి. ఆల్మోస్ట్ సౌండ్స్ ఇంపాసిబుల్ కదండి. చాలా అండి, చాలా. ఎంత నమ్మకం ఉండాలి, కాళ్ళు లేవు కానీ కొండ ఎక్కాలి. అరే ఎవరు అనుకుంటారు అట్లా ఎక్కాలని? ఒక అమ్మాయి అనుకుంది. అమ్మాయి ఎవరు ఏంటి నేను చెప్తా. ఒక చోటి నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తుంటే ట్రైన్లో దొంగలు ఆ అమ్మాయి మెడలో ఉన్న బంగారాన్ని లాక్కొని, ఆ ఘర్షణలో అమ్మాయి ఫైట్ చేస్తుంది, దొంగలు ఎత్తుకోబోతున్నారని. ఆ ఫైట్లో అందరు కూర్చొని సినిమాలు చూస్తున్నారు, ఎవరో వచ్చి హెల్ప్ చేయలే. ఆ అమ్మాయి దొంగలతో ఫైట్ చేస్తుంటే దొంగలు ఏం చేశారంటే బంగారం లాక్కొని, ఆ చైన్ ఏదో లాక్కొని మెడలో నుంచి ఆ అమ్మాయిని రన్నింగ్ ట్రైన్లో నుంచి తోసేశారు. తోసేసినప్పుడు అదే టైంలో ఇంకో పక్క ట్రాక్లో ఇంకో ట్రైన్ ఫాస్ట్గా పోతుంటే ఆ పోతున్న ట్రైన్కి అమ్మాయి గుద్దుకొని కింద పడిపోయింది. ట్రైన్ కింద పడలేదండి, అట్లీస్ట్ ఒక 60-70 km/h స్పీడ్తో ఉంటుంది కదండి రన్నింగ్ ట్రైన్. తోసేశారు, ఈ అమ్మాయి గుద్దుకుంది, పడిపోయింది. ఇప్పుడు ఇక్కడొక ట్రాక్ ఉంది, ఇక్కడొక ట్రాక్ ఉంది. ట్రైన్ ట్రాక్లో పడలేదండి, ఈ రెండిటి ట్రాక్స్ మధ్య పడిపోయింది. ఎప్పుడైతే ఇది గుద్దుకొని పడిపోయిందో కాళ్ళు ఫ్రాక్చర్ అయినాయి, ఇంకా చాలా ఇంజురీస్ జరిగినాయి. గీరుకోపోవటం కానివ్వండి జరుగుతాయి కదా. చచ్చేంత పెయిన్ అండి, చచ్చేంత పెయిన్. ప్రతి నిమిషం ఆ అమ్మాయి అరిచింది, కేకలు పెట్టింది. చుట్టూ ఎవరు లేరు సహాయం చేసేవాళ్ళు, ఎందుకంటే అదేదో స్టేషన్లో జరగలేదు, ఎక్కడో రన్నింగ్ ట్రైన్లో పడిపోయింది. ఈ 2 ట్రాకుల మధ్యలో పడిపోయింది ఆ అమ్మాయి. రక్తం కారిపోతోంది, కాళ్ళు విరిగిపోయినాయి, ఇంకా చాలా చోట్ల దెబ్బలు తగిలినాయి. ట్రైన్ వెళ్తున్నప్పుడల్లా ఇటు ట్రైన్ వెళ్ళినా పట్టాకి చుట్టుపక్కల ప్రదేశం కూడా అదురుతుంది. ఈ అమ్మాయి రెండిటి మధ్య ఉంది కదండి, ఈ అమ్మాయి బాడీ అదిరినప్పుడల్లా ఇంకా పెయిన్. యువర్ గెటింగ్ మై పాయింట్? ఎస్. అదిరిన కొద్దీ ఇంకా పెయిన్. కొన్ని సెకండ్లు గడిచినాయి, నిమిషాలు, గంటలు, ఎవ్వరూ లేరు. అంటే ఉండి హెల్ప్ చేయలేదని నేను అనట్లా, హెల్ప్ చేయడానికి ఆ చుట్టుపక్కల ఎవరు లేరు, ఎక్కడో పడిపోయింది ఆ అమ్మాయి. చివరికి ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే ఆ దెబ్బలు తగిలి ఎముకలు విరిగిపోయి రక్తం కారుతుంటే ట్రైన్ ట్రాక్లో ఎలకలు ఉంటాయి కదా, వచ్చి కొరికినాయి ఆ అమ్మాయిని. ఎక్కడెక్కడైతే రక్తం కారిపోతూ దెబ్బలు తగిలి పుండ్లు పడి రక్తం కారుతున్నాయో ఆ గాయాల మీద ఎలకలు వచ్చి కొరికినాయి. ఇంకెంత పెయిన్ అండి. హారిబుల్ అన్న, వెరీ పెయిన్ఫుల్ అండి. ఓ పక్క రక్తం పోతుంది, ఓ పక్క గాయం,
ఓవర్ నైట్ అండి, దగ్గర 7-8 గంటలు. ఎన్ని ట్రైన్లు పాస్ అయి ఉండాలి? ఆమె మీద నుంచి ట్రైన్ పోలేదండి, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆమె మీద నుంచి పోలే, ఆమె పక్క నుంచి పోయినాయి ట్రైన్స్. ఆమె మీద నుంచి పోతే ప్రాణమే పోయేది. ట్రైన్ పోయినప్పుడల్లా అదురుతుంది పేను, ఎలకలు కొరుకుతున్నాయి. కనీసం ఎలకని తీసి అవతలేసే ఇది లేదు ఆ అమ్మాయికి. అరిచి ఓపిక పోయింది. ఓ పక్క రక్తం పోతుంది, అన్కాన్షియస్ అయిపోయింది. తెల్లవారుతుండగా ఎవరో చూశారు, అటు పక్కగా వచ్చిన వాళ్ళు. ఎమ్మటే చుట్టుపక్కల దగ్గరలో ఉన్న స్టేషన్ దగ్గరికి తీసుకుపోయి రైల్వే హాస్పిటల్లో అమ్మాయిని అడ్మిట్ చేశారు. ప్రాణం పోలేదు, అదృష్టవశాత్తు అనాలో ఇంకేమనాలో. ఆ మహానుభావుడు ఎవరైతే హెల్ప్ చేశారో ఆయనకు 10,000 కోట్ల నమస్కారాలు. ప్రాణం పోలేదు, అన్కాన్షియస్ అయిపోయింది. ట్రీట్మెంట్ మొదలైంది. కొన్ని గంటల తర్వాత ఏమండి ఆ అమ్మాయికి తెలిసింది ఏంటంటే, ఆ అమ్మాయి కాన్షియస్లోకి వచ్చిన తర్వాత చూసుకుంటే కాళ్ళు లేవు, తీసేశారు. ఎరగడండి. ఆ అమ్మాయి వాలీబాల్ లాంటి స్పోర్ట్స్లో ఛాంపియన్ అండి. ఇప్పుడు ఎట్లా ఆడుతుంది వాలీబాల్? ఆ అమ్మాయి ఆ హాస్పిటల్ బెడ్ మీద పడుకొని తను కాళ్ళు లేవు అని చూసుకొని ఏడ్చింది. అఫ్కోర్స్ ఏడ్చింది. కొన్ని గంటల తర్వాత ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, నేను ఈ స్థితిలో నేను ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కుతా. వెరీ ప్రౌడ్ అండ్ ఛాలెంజింగ్. చాలా ఛాలెంజింగ్ అండి. అన్నీ మంచిగుండే ఎవరెస్ట్ ఎక్కలేరు. ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలంటే 100 మంది ప్రయత్నిస్తే ఎంతో కొంతమంది మాత్రమే పై వరకు పినాకిల్ వరకు వెళ్ళగలుగుతారు. బాడీ కండిషన్ అంతా బాగుండి ఫిట్గా ఉన్న వాళ్ళు. ఈ అమ్మాయి ఏమంటుంది? ఈ అమ్మాయి కాళ్ళు లేవండి. యువర్ గెటింగ్ మై పాయింట్. జనాలు నవ్వారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పిచ్చేమన్నా ఎక్కిందా? ఎవరెస్ట్ ఎక్కుతావా? ఏం చేస్తావు నువ్వు? కాళ్ళు ఎక్కడివి? ఈ ప్రోగ్రామ్స్కి స్పాన్సర్స్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని కన్విన్స్ చేసి స్పాన్సర్షిప్ చేసేటట్టు చేసింది సార్ ఈ అమ్మాయి. సూపర్. ఎందుకంటే ఎవరెస్ట్ ఎక్కడం అంటే సరదాగా ప్యాంట్ షర్ట్ వేసుకొని ఎక్కడం కాదండి, చాలా ఎక్విప్మెంట్ కావాలి. ఎక్విప్మెంట్ కాదు సార్, అసలు దానికి గుండె ధైర్యం కావాలి కదా. అక్కడ దాకా ఎక్కాలి అని అంటే స్టేట్ ఆఫ్ మైండ్ కానీ, బాడీ కానీ, సపోర్ట్ సిస్టమ్ కానీ, ఎమోషనల్గా ఎంత స్ట్రాంగ్ ఉంటే కానీ అక్కడ దాకా వెళ్ళాం కదా. ఆ అమ్మాయికి ఎమోషనల్గా సపోర్ట్ చేసిన అద్భుతమైన బ్రహ్మాస్త్రం మీరు ఇందాక చెప్పిందండి, బిలీవ్, నమ్మకం. ఈ అమ్మాయి ఎప్పుడైతే చెప్పిందో నేను ఎవరెస్ట్ ఎక్కుతా అని, బిలీవ్ మీ ఎవరూ నమ్మల. ఇప్పుడంటే ఆమెగారు తెలుసు కాబట్టి నమ్ముతున్నాం. చాలా సుపరిచితురాలండి, అరుణిమా సిన్హా. She deserves a big round of applause, no doubt about it. ఆ అమ్మాయి ఎవరెస్ట్ ఎక్కింది ఆగలేదండి. ఎవరెస్ట్ మొత్తం ఎక్కి ఆర్టిఫిషియల్ లెగ్స్తో ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన మొదటి పర్సన్ అండి ఆ అమ్మాయి. ఆ అమ్మాయి అక్కడితో ఆగల. ఇప్పుడు ప్రపంచంలో ఎత్తైన పర్వతాలు ఏవేవి ఉన్నాయో అవన్నీ ఎక్కడానికి మొదలుపెట్టింది. చాలా కంప్లీట్ కూడా అయినాయి. వింటుంటేనే హాయిగా ఉంది, మనం సాధించినంత ఆనందంగా. ఇప్పుడు ఆ అమ్మాయి అవార్డులు, రివార్డులు, అచీవ్మెంట్లు చెప్తే ఒక పెద్ద లిస్ట్ అవుతుందండి, రైట్? అరుణిమా సిన్హా అని గూగుల్ చేస్తే మీకు తెలిసిపోతుంది. నా ఇంటెన్షన్ ఈ స్టోరీ చెప్పటం వెనకాల నా ఇంటెన్షన్ ఏంటంటే, ఈ అమ్మాయి ఇదంతా సాధించటానికి గల అతిపెద్ద కారణం బిలీఫ్. నేను చెయ్యగలను అన్న బిలీఫ్ అండి. దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి, ఇది సాధ్యం అనేది ఒక బిలీఫ్ అండి. ఇది పాసిబుల్, ఈ పని పాసిబుల్ అనేది ఒక బిలీఫ్ అయితే, ఈ పనిని నేను చెయ్యగలను అనేది రెండో బిలీఫ్ అండి. కొంతమందికి ఇది పాసిబుల్ అని ఉంటుంది, కానీ నేను చేయగలను అన్న నమ్మకం ఉండదు. అసలు నేను చేయగలను అన్న నమ్మకం లేదనుకోండి, ఇది పాసిబుల్ అయినా ఇంపాసిబుల్ అంటారు. అరుణిమా సిన్హా మేడ్ ఇట్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ బ్రహ్మాస్త్రం, బిలీఫ్, బిలీఫ్, బిలీఫ్. అమ్మాయిని అడిగారు, నీకు డౌట్ రాలేదా? ఎందుకంటే డౌట్, బిలీఫ్ ఒకే వరలో 2 కత్తులు ఉండవంటారే, ఇమడవంటారే. బా చెప్పారు, నిజమే. బిలీఫ్ ఉంటే డౌట్ ఉండదు, డౌట్ ఉంటే బిలీఫ్ ఉండదండి. అయితే బిలీఫ్ రావాలంటే ఏదో జస్ట్ నా వల్ల అది కుదరదండి. బిలీఫ్ ఎలా క్రియేట్ అవ్వాలనేది చాలా మంచి ప్రాసెస్ అది. There are proven evidences and clinical practices to increase the belief. You are getting అండి. అరుణిమా సిన్హా అదే చేసింది. ఇన్ షార్ట్, డౌట్ అనే పదం చూడండి, DOUBT. ఏమండి, డౌట్లో అవుట్ ఉంది. ఇఫ్ యూ డౌట్ యు ఆర్ అవుట్. బిలీఫ్ అనేది మీ డెస్టినేషన్ని మీరు ఫాస్ట్గా, త్వరగా, హెల్దీగా చేరటానికి ఉపయోగపడే
ఫాస్టెస్ట్ వెహికల్ ఏమన్నా ఉందయ్యా అంటే బిలీఫ్ అండి. ప్రపంచంలో ఫాస్టెస్ట్ కార్ ఏంటో ఫెరారీదో డుకాటియో ఏదో ఉంది, రైట్? ఆ కార్లో చాలా ఫాస్ట్గా వెళ్ళొచ్చుట. మన డెస్టినేషన్, మన గోల్ రీచ్ అవ్వాలంటే మనని తీసుకెళ్లే, అతి వేగంగా తీసుకెళ్లే వెహికల్ పేరే బిలీఫ్. ఈ బిలీఫ్ జనరేట్ అవ్వాలంటే మన మీద మనకు డౌట్ పోవాలి. అవును, మీరు ఇందాక ఒక మాట అన్నారు, బయట వాళ్ళ మీద మనకు బిలీఫ్ ఉంది, మన మీద మనకు లేదు చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది కదండి. బయట వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ ఉంది, బిలీఫ్ ఉందంటే మైండ్కి బిలీవ్ ఎలా చేయాలి అని తెలుసు కదండి. కాకపోతే బయట వాళ్ళ మీద చేస్తుంది, ఆ ప్రాసెస్ ఏంటో తెలిసి రివర్స్ చేస్తే మన మీద మనకు బిలీఫ్ వస్తుంది. సింపుల్ యాజ్ ఇట్ ఈస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.